మీకొక చిన్న ప్రశ్న. రాము, సురేష్, మహేష్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ వారి 25 ఇయర్స్ ఏజ్లో ఒకేసారి జాబ్స్లో జాయిన్ అయ్యారు. రాము సాలరీ వచ్చేసి 30,000, సురేష్ సాలరీ వచ్చేసి 80,000, మహేష్ సాలరీ వచ్చేసి 1.5 lakhs. 30 ఇయర్స్ తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ సంపదను కలిగి ఉంటారు? సహజంగా అందరూ అంటారు మహేష్ అని. కానీ ఎవరు మోస్ట్ రిచ్చో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే సంపదను నిర్ణయించేది సాలరీ కాదు, మనీ గురించి మీకు తెలిసిన ట్రూత్స్. ఈ వీడియోలో స్కూల్లో చెప్పని, కాలేజీలో నేర్పించని, చాలా వరకు మన తల్లిదండ్రులకు కూడా తెలియని మనీ గురించి 10 పవర్ఫుల్ ట్రూత్స్ను మీకు తెలియజేస్తాను. అవి మీ ఆలోచన విధానాన్ని మార్చగలవు. ఈ వీడియో చివరిలో ఎవరు మోస్ట్ రిచ్ అయ్యారో తెలుసుకుందాం. సాలరీ సంపద కాదు. మహేష్ సాలరీ 1.5 lakhs. అందరూ మహేష్ను చూసి అసూయపడేవారు, వాడి లైఫ్ సెట్ అనుకునేవారు. కానీ మహేష్ ఎక్స్పెన్సెస్ చూస్తే రెంట్ 30,000, కార్ ఈఎంఐ 25,000, పర్సనల్ లోన్ 15,000, క్రెడిట్ కార్డ్స్ 20,000, రెస్టారెంట్స్ 10,000, షాపింగ్ 15,000, ట్రావెల్ 15,000, పార్టీస్ అండ్ పబ్స్ 20,000, రిమైనింగ్ ఆల్మోస్ట్ జీరో. మీ సాలరీ ఎంత అనేది ముఖ్యమా, లేక మీ దగ్గర మిగిలేది ఎంతనేది ముఖ్యమా? సంపాదించేది కాదు, మిగిలించేదే సంపద. సమయం మనీ కంటే విలువైన ఆస్తి. రాము తన 25 ఇయర్స్ ఏజ్లో మంత్లీ 5,000తో ఎస్ఐపి ప్రారంభించాడు. ఈ 5,000తో ఏమవుతుందిలే అని మహేష్ లైట్ తీసుకున్నాడు. 10 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయిన సురేష్ 10,000తో మంత్లీ ఎస్ఐపి ప్రారంభించాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టేది సురేష్ అయినప్పటికీ ఎక్కువ సంపద నిర్మించే అవకాశం రాముకే ఉంది. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది రిచ్ మెన్ సీక్రెట్ ఎంప్లాయ్. అతను 24 hours వర్క్ చేస్తాడు, సాలరీ అడగడు, హాలిడేస్ అవసరం లేదు. రాము ఇన్వెస్ట్ చేసిన ఈ 5,000 30 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందో వీడియో చివరిలో చెప్తాను. కాంపౌండింగ్ యొక్క మ్యాజిక్ ఏంటో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఖర్చులు ఎప్పుడూ ఆదాయాన్ని వెంబడిస్తాయి. ఫస్ట్ సాలరీతో బైక్, ప్రమోషన్తో కార్, మ్యారేజ్తో హౌస్, హయ్యర్ సాలరీ బిగ్ హౌస్, దెన్ బిగ్గర్ ఈఎంఐ. ఎవ్రీ ఇంక్రిమెంట్ బికమ్ ఏ న్యూ ఎక్స్పెన్సెస్. మహేష్కి ఇంక్రిమెంట్ వచ్చింది, కొత్త కార్ కొన్నాడు, దానితో కొత్త ఈఎంఐ స్టార్ట్ అయింది. మళ్ళీ మంత్ ఎండ్కి జీరో బ్యాలెన్స్. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. రాముకు కూడా ఇంక్రిమెంట్ వచ్చింది, కానీ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా సాలరీ పెరిగిన ప్రతిసారి నా ఎస్ఐపి కూడా పెరగాలని అనుకున్నాడు. ఇదే వెల్త్ బిల్డర్స్ చేసే పని. ఆదాయం పెరిగినప్పుడు పెరగాల్సింది ఖర్చులు కాదు, పెట్టుబడులు. ఈఎంఐస్ మీ ఫ్యూచర్ సాలరీని తినేస్తుంది. మహేష్ కొత్త కార్ కొన్నాడు, దాని ప్రైస్ 18 lakhs. అందరూ వావ్ అన్నారు. కానీ మంత్లీ ఈఎంఐ 30,000. అలా 7 years పే చేశాడు. అతను టోటల్ పే చేసింది 25 lakhs. ఒక్క నిమిషం ఆలోచించండి. మహేష్ కార్ కొన్నాడా, లేక బ్యాంక్కి కార్ గిఫ్ట్గా ఇచ్చాడా? కార్ షోరూమ్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే దాని విలువ తగ్గడం ప్రారంభమవుతుంది. అదే మనీని మహేష్ ఇన్వెస్ట్ చేసి ఉంటే 30 years తర్వాత లక్షల్లో కాదు, కోట్లలో ఆదాయం వచ్చేది. మహేష్ ఈ 30 yearsలో 3 cars కొన్నాడు. టోటల్ డిప్రిషియేషన్ 25 lakhs. కంప్లీట్ లాస్. సంపద సృష్టించాలంటే అసెట్స్ వర్సెస్ లయబిలిటీ మధ్య తేడా తెలుసుకోవాలి. ఒకరోజు రాము తన కుమారుణ్ణి అడిగాడు, మన ఇంటికి మనీ తెచ్చేది ఏంటి అని. కుమారుడు అన్నాడు, మీ జీతం నాన్న అని. రాము నవ్వి, రేపు నేను పనిచేయడం మానివేసినా మన ఇంటికి మనీ తెచ్చేది అసెట్స్ అంటే ఆస్తులు. ఎగ్జాంపుల్స్కి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రెంటల్ ప్రాపర్టీ, బిజినెస్, ఫ్లాట్స్ అండ్ గోల్డ్. మన నుండి మనీ తీసుకెళ్లేది లయబిలిటీస్ అంటే అప్పులు. ఎగ్జాంపుల్కి ఈఎంఐతో తీసుకున్న కార్, లేటెస్ట్ మొబైల్ ఆన్ లోన్, అన్నెసెసరీ లగ్జరీ పర్చేజెస్. రిచ్ పీపుల్ అసెట్స్ కొంటారు, మెజారిటీ మిడిల్ క్లాస్ లయబిలిటీస్ కొంటారు. ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కుప్పకూలిపోతుంది. ఒక్క జాబ్ లాస్, ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ, ఒక్క ఫ్యామిలీ క్రైసిస్ మీ సంవత్సరాల పెట్టుబడులను నాశనం చేయగలవు. అందుకే ముందు ఎమర్జెన్సీ ఫండ్, తర్వాతే ఇన్వెస్ట్మెంట్. కోవిడ్ వల్ల 3 jobs పోయాయి. మహేష్ కండిషన్ చూస్తే
ఈఎంఐస్ కంటిన్యూ, క్రెడిట్ కార్డ్స్ కంటిన్యూ, యాంగ్జైటీ కంటిన్యూ, స్ట్రెస్ కంటిన్యూ, ఫలితంగా నిద్రలేని రాత్రులు. అదే సమయంలో రాము 12 months ఎమర్జెన్సీ ఫండ్ను కలిగి ఉన్నాడు. అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సంపద అంటే కేవలం డబ్బు కాదు, మనశ్శాంతి కూడా. రిచ్ పీపుల్ డోంట్ జస్ట్ బిల్డ్ వెల్త్, దే బిల్డ్ సర్వైవల్. ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోతుంది. అందుకే ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు, ఫ్యామిలీకి సేఫ్టీ బెల్ట్. ఇన్సూరెన్స్ పని ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ పని వెల్త్ క్రియేషన్. రెండింటినీ కలపకండి. ఇప్పటి వరకు రాము రిచ్ కాలేదు, కానీ అతను ఒక్క ఫైనాన్షియల్ మిస్టేక్ కూడా చేయలేదు. 90% పీపుల్ ఆ మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. ఒక్క ఆదాయంపై ఆధారపడటం ఎప్పటికీ ప్రమాదకరమే. కోవిడ్ సమయంలో చాలామంది ఈ విషయం తెలుసుకున్నారు. ఒక్క సాలరీ, ఒక్క బిజినెస్, ఒక్కటే ఇన్కమ్ సోర్స్ ఎప్పటికీ ప్రమాదకరమే. ఫ్యూచర్లో సాలరీ, ఎస్ఐపి, సైడ్ ఇన్కమ్ పవర్ఫుల్ కాంబినేషన్. రాము సాలరీ మీద మాత్రమే ఆధారపడలేదు. కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు, సైడ్ ఇన్కమ్ స్టార్ట్ చేశాడు. తన ఫండ్స్ని రియల్ ఎస్టేట్లో, మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేశాడు. వెల్త్ బిల్డింగ్ అనేది చాలా బోరింగ్. సోషల్ మీడియాలో ఇవి మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తాయి. 30 daysలో కోటీశ్వరుడు, లాటరీ విన్నర్, క్రిప్టో మిలీనియర్, ట్రేడింగ్ కింగ్. రియాలిటీ ఏంటంటే న్యూస్లో కనిపించే వాళ్ళు కొద్దిమంది, కానీ లాస్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు. సోషల్ మీడియా సెల్స్ ఎగ్జైట్మెంట్. రాము మాత్రం 30 years అదే ఎస్ఐపిని కంటిన్యూ చేశాడు. సాలరీ పెరిగిన ప్రతిసారి తన ఎస్ఐపిని పెంచుకుంటూ వెళ్ళాడు. నో ఎగ్జైట్మెంట్, నో షార్ట్ కట్. కానీ రామ్ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం పెరుగుతూనే ఉంది. అసలు వెల్త్ బిల్డింగ్ అంటే మంత్ టు మంత్ డిసిప్లిన్, ఇయర్స్ టుగెదర్ కన్సిస్టెన్సీ. మీకొక ప్రశ్న, ఒకవేళ రామ్ 20 years తర్వాత ఇన్వెస్ట్ చేయడం మానివేస్తే ఏమవుతుంది? ఇన్వెస్ట్ చేయడం మానివేసినా కాంపౌండింగ్ కంటిన్యూ అవుతుంది. మనీ అతని కోసం వర్క్ చేస్తూనే ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే కోటీశ్వరుడు అవ్వడం కాదు, జాబ్ వదిలేయడం కాదు, మనీ కోసం భయపడకుండా నిర్ణయాలు తీసుకునే స్థితి. మీ ఫ్యామిలీ కోసం, మీ హెల్త్ కోసం, మీ డ్రీమ్స్ కోసం. 55 years ఏజ్లో మహేష్ స్టిల్ సాలరీ కోసం వర్రీ అవుతుంటే రామ్ తన బాస్ దగ్గరికి వెళ్ళాడు. కోపంతో కాదు, బాధతో కాదు, భయంతో కాదు, చిరునవ్వుతో వెళ్ళాడు. ఎందుకంటే అతనికి జాబ్ అవసరం లేదు, పని చేయాలనిపిస్తే చేస్తాడు. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నకు వస్తే, 30 years తర్వాత 30,000 సాలరీతో కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ 1.5 lakhsతో కెరీర్ స్టార్ట్ చేసిన మహేష్ కంటే ఎక్కువ సంపద సృష్టించాడు. అప్రాక్సిమేట్లీ 5 crores. ఎందుకు అంటే రామ్కు మనీ గురించి ఈ 10 truths తెలుసు. ఈ వీడియోలో చెప్పిన ట్రూత్స్ రేపే మీ జీవితాన్ని మార్చేయవు, కానీ మీ ఆలోచనను మార్చగలవు. మీ ఆలోచన మారితే మీ అలవాట్లు మారుతాయి. మీ అలవాట్లు మారితే మీ ఆర్థిక భవిష్యత్తు మారుతుంది. గుర్తుంచుకోండి, మనం రిచ్గా పుట్టకపోవచ్చు, కానీ రిచ్ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. మీరు ఈరోజు చేసే చిన్న ఫైనాన్షియల్ డిసిషన్ 10 years తర్వాత మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఈ వీడియో చూసి క్లోజ్ చేసే ముందు ఒక ప్రశ్నకి కామెంట్ చేయండి. మీ ఫైనాన్షియల్ జర్నీలో ప్రస్తుతం మీకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటో కామెంట్ చేయండి. సేవింగ్స్ లేకపోవటం, ఈఎంఐస్ ఎక్కువగా ఉండడం, లో సాలరీ, ఇన్వెస్టింగ్ నాలెడ్జ్ లేకపోవటం. మీ సమాధానం ఏదైనా కామెంట్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.